టీడీపీలో లేదా కూటమిలో ఎక్కువగా జరుగుతున్న పంచాయతీ ఏంటంటే, మేము 5 కోట్లు టికెట్ కోసమని ఇచ్చాం, మేము 7 కోట్లు టికెట్ కానీ ఇచ్చాం. ఏంటి టిక్కెట్లు, ఒక ఎమ్మెల్యే టిక్కెట్లకి 7 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు మేము ఇచ్చామని ఒక్కొక్కరుగా వెలుగులోకి వస్తున్నారండి. ఇప్పుడు ఇది పెద్ద పంచాయతీ అయిపోయింది. అరే ఒక టికెట్ కోసం 7 కోట్ల రూపాయలు తీసేసుకుని కనీసం టికెట్ ఇవ్వలేదు, తిరిగి డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఎంత ఘోరం అండి ఇది. అంటే ఇన్ని కోట్లు టిక్కెట్ల కోసం తీసేసుకుంటారా? అంటే ఇంకా వాళ్ళంతా మోసపోయినట్టేనా? అంటే టికెట్ ఇవ్వనప్పుడు ఏం చేయాలి? కనీసం డబ్బులను రిఫండ్ చేయాలి కదా. లేదు, అలా అడిగితే మళ్ళీ కేసులు అంట. నిజంగాను ఒకసారి మీరు అంటే ఈ వీడియో వినండి, విన్న తర్వాత నేను చూడండి, చూసిన తర్వాత నేను మాట్లాడతాను ఒకసారి. మేము ఇవన్నీ చేస్తున్నాం కదా సార్, అది తెలుసుకున్నారు వేమన సతీష్ గారు మా దగ్గరకు వచ్చి, నాకు చంద్రబాబు నాయుడు సార్ గారు తెలుసు, లోకేష్ సార్ గారు తెలుసు, భువనేశ్వరమ్మ గారు తెలుసు, అందరూ తెలుసు అని చెప్పి మమ్మల్ని నమ్మబలికిచ్చి మాతో నిజంగానే టికెట్ ఇప్పిస్తాడని ఆశతో మేము పెద్దోళ్ళు సంపాదించిన ఆస్తి అంతా ఉంటే అదంతా అమ్ముకొని అక్కడ ఇక్కడ అప్పులు చేసుకొని, రైతుల దగ్గర అప్పులు చేసుకొని మొత్తం 7 కోట్లు జమ చేసి సతీష్ అన్న గారు చెప్పిన మాటలు విని ఇచ్చాం సార్. మేము మొత్తం డబ్బులు పోగొట్టుకున్నాం, ఇల్లు కూడా అమ్మేసుకొని నడు రోడ్లో పడి ఉన్నాం సార్. ఇప్పుడు మేము అది అడుగుదామని చెప్పి మేము తెలుగుదేశం పార్టీకి పోతుంటే సార్ మమ్మల్ని అడ్డగించి మమ్మల్ని దాని కారు మీద నెంబర్ కూడా లేదు సార్, దాంట్లో నన్ను నా భర్తను వేసుకొని తీసుకొని పోయినారు సార్ మమ్మల్ని. మళ్ళీ మా సార్ కాడికి వచ్చి మేము కేసు పెట్టి మా పిల్లలు వచ్చి సార్ చెప్తే అప్పుడు మా సార్ ద్వారా మేము బయటకు వచ్చినాం సార్. మాకు ఈ న్యాయం జరగాల, మేము చంద్రబాబు నాయుడు సార్ దగ్గరికి పోయేదానికి ఆస్కారం లేదు. మొత్తం ఎక్కడ చూసినా ఆయన మనుషులే సార్. నాకు ఆయన మేము ఇప్పుడు డబ్బులు అడుగుతుంటే సేమ్ ఇదే ఫోటోలు పెడతాడు సార్, మాకు ఇదే ఫోటోలు పెట్టి నాకు వీళ్ళందరూ తెలుసు. నాకు పోలీస్ ఆఫీసు కూడా మా మామ, మీరు ఏదన్నా చేస్తే ఇట్లా డబ్బులు ఇవ్వాలని నన్ను ఇది చేస్తే మిమ్మల్ని చంపేస్తామని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. నేను నా పిల్లలు మేమంతా ఇంటి పట్టలు లేకుండా ఎక్కడో తల దాచుకుంటున్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. చంద్రబాబు నాయుడు సార్ గారు, ఈ సతీష్ అన్న అతని దగ్గర నుంచి మా ప్రాణ రక్షణ దయచేయండి సార్. మాకు మా డబ్బులు మాకు ఇప్పింది సార్. ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. అదండి, విన్నారుగా విషయం అయితే అది చూశారు కదా. కాబట్టి నిజంగా ఆ బాధిత మహిళ ఏడుపు మన మామూలు ఏడుపు కాదండి పాపం. నిజంగా అలాంటి ఏడుపు తగలకూడదేమో. నిజంగా ఓ మహిళ ఉసురు కట్టుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆవిడ పడుతున్న బాధ ఏంటి, పొలాలు అమ్మేసామంటున్నారు కనగా. పొలాలు అమ్మేసి వాళ్ళకు ఉన్న బంగారం అయ్యి అమ్మేసి ఏంటి 7 కోట్ల రూపాయలు వేమ ఏదైతే సతీష్ ఉన్నాడో ఆయన చేతిలో అయితే కనుక, వేమన సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన చేతిలో పెడితే మోసం చేసేసాడు మమ్మల్ని. కాబట్టి అని టీడీపీ దళిత మహిళా కార్యకర్త ఇవిడి. కానీ రైల్వే కోడూరు టిక్కెట్ని ఆశించి డబ్బులు ఇస్తే మోసం చేశాడు అని ఇప్పుడు బెట్టబయలు చేస్తున్నాడు. ఇప్పుడు దాకా ధైర్యం సరిపోలా, ఆల్రెడీ ఎప్పటి నుంచి అడుగుతుందా, అడిగితే పైపెచ్చు కేసులు పెడతామని బెదిరించడం ఏంటి, చాలా సీరియస్గా బెదిరించడం. అది ఎంతవరకు కరెక్టో నాకు అర్థం కావాలా. ఏంటి అడిగితే ఏంటి, ఇప్పుడు నువ్వు టిక్కెట్ ఇప్పించకపోగా ఇప్పించలేదు, మరలా తిరిగి కేసులు పెడతానంటే అది ఎంతవరకు కరెక్టు? మరి ఇది ఖచ్చితంగా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తే కనుక ఆ మహిళకి న్యాయం చేస్తే మంచిదేమో అని నాకు అనిపించిందన్నమాట నిజంగాను. కాబట్టి ఈ సుధా మాధవి గారు ఎవరైతే ఉన్నారో ఏంటి, తనకున్న ఆస్తుల్ని చాలా మటుకు అమ్మేసి మరి టికెట్ కోసం వెచ్చించారండి. ఇక్కడ మాట చెప్పాలండి, ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం ఉన్న ఆస్తుల్ని అమ్మేసి ఏంటి ఎవరో చేతిలో పెట్టడం అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా ఇది అర్థం కాలేదు అసలు. కాబట్టి డబ్బులు అడిగితే కేసులు పెడతారంటాం. పైగా ఇలాంటివి టీడీపీలో దుబారా రేపుతున్నాయి. మరి ముఖ్యంగా చెప్పాలైతే ఎవరైతే తిరువూరు ఎమ్మెల్యే అనుకుంటా కొలికపూడి శ్రీనివాస్ గారు చిన్ని ఎవరైతే మంత్రి ఉన్నారో ఆయనకి ఇంచుమించుగా 5 కోట్ల రూపాయల అంతే అనుకుంటా 5 కోట్ల రూపాయల దాకా ఇవ్వడం అయితే జరిగింది. విత్ బ్యాంక్ స్టేట్మెంట్స్తో సహా పెట్టాడు ఆయన. అయితే విత్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఏ రోజు ఎంత ఇచ్చాను, వాళ్ళ పిఏకి ఎంత ఇచ్చాను, కానీ ఏ రోజు ఎంత ట్రాన్స్ఫర్ చేశాను అనేది ఆ బ్యాంకు విత్ స్టేట్మెంట్తో సహా పెట్టాడు ఆయన. కానీ అది పెద్ద పంచాయతీ అయింది ఆల్రెడీ. అది నిన్న జస్ట్ 1 or 2 days బ్యాక్లోనే దాని గురించి అయితే కానీ మీరు ఇలా బయట రచ్చకెక్కితే కుదరదు అని మాట్లాడటం జరిగిందని అన్నారు. కాబట్టి ఇలాంటివి అసలు తవ్వట్లేదు, కానీ తవ్వితే ఇంకెన్ని ఉంటాయో అర్థం కాల. ఇప్పుడు ఆయన బయటకు వచ్చాడని ఈవిడ బయటకు వచ్చింది. ఎవరో తిరువూరు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో కొలికపూడి శ్రీనివాస్ గారు ఆయన బయటకు వచ్చాడని ఇప్పుడు రైల్వే కోడూరు టికెట్ కోసం ఆశించినటువంటి సుధా మాధవి గారు ఈవిడ బయటకు వచ్చారు. ఫోటోలతో సహా చూపిస్తున్నారు. కాబట్టి ఈవిడ బయటకు వచ్చిన తర్వాత మరి ఇంకెంతమంది బయటకు వస్తారో, బయటకు రాని వ్యవహారాలు ఎన్ని ఉన్నాయని అర్థం కావట్లా. కాబట్టి పార్టీ ఏదైనా కానీ ఎలా అంటే జనసేననా లేకపోతే వైసీపీనా లేకపోతే టీడీపీనా బీజేపీనా కాదు, ఇక్కడ ఏ పార్టీలైనా కానీ ఇలా మోసం చేయడం దుర్మార్గం నిజంగా.
7 కోట్లండి మాటల. కాబట్టి ఆస్తులన్నీ అమ్మేసి 7 కోట్ల రూపాయలు ఇచ్చానని బాధిత మహిళ చాలా ఘోరంగా ఏడుస్తుంది అనమాట. నిజంగా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి. ఎవడో ఏదో చిన్న చితక పని చేయడంటే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేసేసాం, ఆయన పార్టీ నుంచి తీసేసాం కాదు, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంతే కదా, అవునంటారా కాదంటారా? కాబట్టి ఇద్దరు కూడా పైపెచ్చు బయట పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇద్దరు కూడా టీడీపీకి సంబంధించిన వాళ్ళే. పేరు పోసినటువంటి ఆయన, అలాగే మహిళా నేత. కాబట్టి విత్ వీడియోతో సహా డైరెక్ట్గా లైవ్లో పబ్లిక్ వచ్చి మాట్లాడుతుంది ఆవిడ. కానీ దీని మీద మరి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటో, పైగా కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు అని మాట్లాడడం ఇంకా దారుణమైన విషయం అనమాట. తీసుకున్నది కాకుండా పోనీ రిఫండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. టికెట్ అవ్వలేదు, రిఫండ్ చేసేయాలి అమౌంట్, అలా చేయకపోవడం మరీ దారుణం. కాబట్టి సుధామాధవి గారు తదుపరి తీసుకోబోయే చర్యలు ఏంటో చూడాలి. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి, నాకు మోటివేషన్ ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్స్తో పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.